సాధారణంగా మనకు ఏసీ కరెంట్ అనేటువంటిది పోల్ల మించి ఈ విధంగా మనకు ఏసీ కరెంటు ద్వారా మీటర్లోకి వస్తుంది. మీటర్ నుంచి మామూలుగా మనం ఫ్యూజ్ల కన్నా ముందు ఇట్లా డీబీ ఆన్ ఆఫ్ అనేటువంటి డీబీ స్విచ్లోకి కానీ ఇచ్చుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఫ్యూజ్లోకి కూడా ఇచ్చుకోవచ్చు. ఈ డీబీలోకి వచ్చిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? మామూలుగా ఇంట్లోకి కేబుల్ ద్వారా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. డీబీ నుంచి మనకు మామూలుగా ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్నటువంటి ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి దాన్ని కూడా ప్యారలల్గా ఒక్కొక్క స్విచ్ బోర్డుకు ఒక్కొక్క కనెక్షన్ ఇచ్చి ఈ విధంగా బ్రేకర్లను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ రూమ్ లోపల ఏ స్విచ్ బోర్డు కనెక్షన్ లోపల షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఈ బ్రేకర్ ఆటోమేటిక్గా దానంతట అది కింద పడిపోతుంది. కింద పడిపోతే పవర్ ఆ సర్క్యూట్ ఆ స్విచ్ బోర్డు లోపల పవర్ కట్ అవుతుంది, కాబట్టి ప్రమాదాన్ని నివారించబడుతుంది. సిరీస్ కనెక్షన్లో భాగంగా ఇక్కడ కూడా వాడతారు. ఒక ఫేస్ను ఈ విధంగా ఇన్వర్టర్లోకి వెళ్ళడానికి ఒక ఫేస్ను ఇన్వర్టర్లోకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇన్వర్టర్ బాక్స్ అంటున్నాం. ఇన్వర్టర్ అనేటువంటిది మనకు ఏసీని డీసీ రూపం లోపల ఈ విధంగా బ్యాటరీ లోపల ఛార్జింగ్ చేయబడి మళ్ళీ కరెంట్ పోగానే ఈ ఇన్వర్టర్ అనేటువంటి పరికరం ద్వారా దీని లోపల సర్క్యూట్ అంత ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా డీసీని ఏసీగా మార్చి మళ్ళీ మనకు ఇంట్లో లోపల అన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్విచ్ బోర్డులకు సప్లై జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశంలో భాగంగా మామూలుగా మనకు బ్యాటరీల లోపల సిరీస్ కనెక్షన్ లేదా ప్యారలల్ కనెక్షన్ ఇచ్చేటువంటిది మనకు పాఠ్యాంశం లోపల చెప్పుకుంటున్నాం. అయితే బ్యాటరీలను సిరీస్లో సంధానించడంతో పాటుగా విద్యుత్ అలంకరణ బల్బులను కూడా సిరీస్ కనెక్షన్ మరియు ప్యారలల్ కనెక్షన్లో భాగంగా రెండు విధాలుగా కనెక్ట్ చేయబడతాయి. అయితే ఇక్కడ మనకు డెకరేషన్ విషయాల లోపల మాత్రం గత 20-25 సంవత్సరాల క్రితం వరకు 1.5 డీసీ ద్వారా వెలిగేటువంటి బల్బులను, అవి గాజుతో చేయబడి ఉంటాయి పైన, సేమ్ మన ఇళ్ళలో వాడే బల్బు అలాంటి బల్బులను వాడేవారు. కానీ లైట్ ఎమిటింగ్ డివైస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అలంకరణ వస్తువుల లోపల విద్యుత్ అలంకరణ వస్తువుల లోపల విస్తృతంగా లెడ్లు వాడడం, సర్క్యూట్లు వాడడం, రూటర్లు వాడడం, వేగంగా తిరిగినట్టుగా రకరకాలుగా తిరిగినట్టుగా, అవి జరిగినట్టుగా, కదులుతున్నట్టుగా, మూమెంట్ కదిలే విధంగా, మనకు అనిపించే విధంగా ఈ లెడ్లను కదిలే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు మనం లెడ్లను వివిధ రంగులలో ఉన్నటువంటి లెడ్లను అలంకరణ లోపల ఏ విధంగా వాడుతున్నారో చూడడానికి ప్రస్తుతం కరీంనగర్లో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ రకాల దైవ ప్రతిమలను వాళ్ళు విద్యుత్ లెడ్లతో అలంకరించి సృష్టించి ఏర్పాటు చేసి కదులుతున్న విధంగా మనకు భ్రమగా కాదు చూపిస్తున్నారు. వాటిని ఎట్లా సిరీస్ ప్యారలల్ కనెక్షన్లు చేశారు, ఎంత బాగున్నాయో చూడడానికి దీని ఉదాహరణగా వాడదాం. ఈ లెసన్లో చెప్పబడినట్టుగా మనకు వివిధ రకాలుగా అంటే బ్యాటరీలను ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూస్తున్నాం. 1.5 బ్యాటరీలను మూడింటిని ప్యారలల్గా కలిపారు. అయితే మామూలుగా అయితే మనకు టార్చ్ లైట్లో, రేడియోలో, బ్యాటరీలతో నడిచేటువంటి టేప్ రికార్డర్లలో మనకు సిరీస్ కనెక్షన్లోనే బ్యాటరీని కలపడం జరుగుతుంది. అయితే మనకి ఇందులో ప్రశ్న ఏమి ఇచ్చారు? మనకు పాఠ్యపుస్తకాల్లో చూసుకున్నట్లయితే సిరీస్ కనెక్షన్లో కలిపినటువంటి 3 బ్యాటరీల ద్వారా వెలిగే బల్బును, ప్యారలల్ కనెక్షన్ ద్వారా కలిపినటువంటి 3 బ్యాటరీల ద్వారా వెలిగే బల్బు, ఒకే వోల్టేజ్ కలిగినటువంటి బల్బును, రెండింటి లోపల మీరు తేడా ఏది గమనించారు అంటే 3 బ్యాటరీలను ప్యారలల్గా కలిపి ఒక బల్బుకు అంటే 1.5 × 3 4.5 వోల్టేజ్ ఆపగలిగేటువంటి బల్బు ఎక్కువ వెలుగుతుందా?
ప్యారలల్గా కలిపినటువంటి బల్బ్ ఎక్కువ వెలుగుతుందా? 1.5 ఇంటూ 3 బ్యాటరీస్ 4.5 సిరీస్లో కలిపినటువంటి బల్బులను బ్యాటరీల ద్వారా వచ్చేటువంటి 1.5 వోల్ట్ ఆపగలిగేటువంటి అంటే 4.5 వోల్టేజ్ను ఆపగలిగేటువంటి బల్బు ఎక్కువ వెలుగుతుందా, ఎక్కువ గ్లో ప్రకాశవంతంగా వెలుగుతుందా అంటే బ్యాటరీలు 3 సేమే, వాటి యొక్క వోల్టేజ్ DC 1.5 పూర్తిగా ఆ మూడింటి తీసుకున్నట్లయితే 4.5 అవుతుంది. మరి 4.5 వాటిని 3 బ్యాటరీలను ప్యారలలో కలిపినప్పుడు వచ్చేటువంటి వెలుతురు ఎక్కువ వస్తుందా, లేదా సిరీస్ కనెక్షన్లో 3 బ్యాటరీలు కలిపినప్పుడు ఎక్కువ వెలుతురు వస్తుందా? మీరు ప్రయోగపూర్వకంగా చేసి తెలుసుకోండి అని పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. వీలైతే జాగ్రత్తలు తీసుకుంటూ DC కరెంటే కాబట్టి ఏం ప్రమాదం ఉండదు కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు. కానీ ఆల్టర్నేట్ కరెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పెద్దల లేదా మీ యొక్క సబ్జెక్ట్ టీచర్ సమక్షంలో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయాలి. ఎందుకంటే ఆల్టర్నేట్ కరెంట్ చాలా ప్రమాదకరమైనటువంటిది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దీనికోసం మనం ఇప్పుడు బ్రహ్మోత్సవాల లోపల లెడ్ల ద్వారా వివిధ రంగులలో అమర్చబడినటువంటి లెడ్ల ద్వారా ఎట్లా సిరీస్ కనెక్షన్లు కలిపారు, ప్యారలల్ కనెక్షన్ కలిపినటువంటి రెండింటి ద్వారా వెలుగుతున్నటువంటి అలంకరణ లెడ్లను ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ 1.5 వోల్ట్ DC బ్యాటరీలను 4 ఇచ్చారు. అంటే 1.5 ఇంటూ 4 6 వోల్ట్స్ అవుతుంది. అలాగే వీళ్ళు ఈ 4 బ్యాటరీలను సిరీస్ కనెక్షన్లో ఇచ్చారు. చూడండి, ప్లస్ పాజిటివ్ను వాళ్ళు ఏం చేశారు, ఒక పాజిటివ్ తీసుకొచ్చి నెగిటివ్కు, మళ్ళీ పాజిటివ్ తీసుకొని నెగిటివ్కు, మళ్ళీ పాజిటివ్ తీసుకొని నెగిటివ్కు, ఆ పాజిటివ్ తీసుకుపోయి మల్టీమీటర్కి ఇచ్చారు, నెగిటివ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మల్టీమీటర్కి ఇచ్చారు. మల్టీమీటర్లో ఎంత చూపించినట్టు చూస్తుంది, 6.0 వోల్ట్స్ అంటుంది. అంటే 6 వోల్ట్ DC వోల్టేజ్ ఉన్నట్టుగా సిరీస్ కనెక్షన్లో ఈ విధంగా కనెక్షన్ చేసినట్లయితే వస్తుంది అని అన్నారు. అదే 1.5 4 బ్యాటరీలను ప్యారలల్గా ఇచ్చారు. అంటే సమాంతర శ్రేణిలో సంధానం చేశారు. చూడండి, ఒక పాజిటివ్ను ఇంకో పాజిటివ్ ఇట్లా ఇచ్చేసి దాన్ని మల్టీమీటర్లో కనెక్ట్ చేశారు. ఒక నెగిటివ్ బ్లాక్ నెగిటివ్ అనమాట. మనం కోడింగ్ వాడడం ఎప్పటికైనా మంచిది. అంటే రెడ్ కలర్ను పాజిటివ్గా, బ్లాక్ కలర్ను నెగిటివ్గా వాడాలి. ఇక్కడ వాళ్ళు కూడా అదే చేశారు. బ్లాక్ కలర్ను అన్ని ప్యారలల్గా, నెగిటివ్స్ అన్ని ఒకటే కనెక్ట్ చేశారు, పాజిటివ్ అని ఒకటే కనెక్ట్ చేశారు, దాన్ని మల్టీమీటర్లో పెట్టారు. మరి అక్కడ సిరీస్లో ఇచ్చినట్టుగా ఇక్కడ 6 వోల్ట్స్ DC చూపెట్టలేదు. మరి ఇది వాస్తవం జరుగుతుందా కాదా మీరు కూడా ప్రయోగపూర్వకంగా చేసి తెలుసుకోవడం మంచిది. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు మనము కరీంనగర్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాల లైట్స్, లైట్ ఎమిటింగ్ డివైజెస్ ఆర్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ద్వారా వీళ్ళు ఇక్కడ అలంకరణ చేసినటువంటి వివిధ రంగురంగుల రూపాల లోపల ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క ప్రతిమలను, ఆకారాలను వీళ్ళు లైట్లతో సృష్టించి అద్భుతమైనటువంటి అలంకరణను ఆ సిరీస్ కనెక్షన్ అంటే శ్రేణి సంధానంలో మరియు ప్యారలల్ కనెక్షన్ ఈ బస్ స్టాండ్ ఉన్నటువంటి వినాయక ప్రతిమ, దీని లోపల సిరీస్ ప్యారలల్ 2 రకాలుగా ఉన్నటువంటి కనెక్షన్స్ అనేటువంటి అనుసంధానం చేయబడింది. ఇకపోతే చూసుకున్నట్లయితే ఇది వెంకటేశ్వర గుడికి బస్ స్టాండ్ ముందు నుంచి వచ్చేటువంటి ప్రధాన ద్వారాన్ని ఈ విధంగా డెకరేషన్ చేశారు. బందోబస్తు కూడా మంచిగా నిర్వహిస్తున్నారు ఇక్కడ రాత్రి పూటల్లో. ఇది
వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం చక్కగా ఉంచారు. వందల వేల ఎల్ఈడీస్ వాడారు. ఇవన్నీ కూడా సమాంతర శ్రేణిలో అనుసంధానం చేయబడినటువంటి లైట్స్. ఎలాంటి రన్నింగ్ కానీ లేకుండా నిశ్చలంగా ఉంది. శ్రేణి సంధానంలో అంటే సిరీస్లో చేస్తే కూడా మనకు నిశ్చలంగా ఉండేటువంటి విధానం కూడా చేయవచ్చు. ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, చిప్లను ఉపయోగించి వాటి ద్వారా రన్నింగ్ అవుతున్న ఫీలింగ్ కలిగేటువంటివి కూడా మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో. ఈ అలంకరణ కోసం వాడినటువంటి లెడ్స్ అన్నీ కూడా సమాంతర శ్రేణిలో అనుసంధానం చేయబడి ఉన్నాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి రూటర్ సిస్టమ్, ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల ద్వారా వీటిని చేయడం జరుగుతుంది. రన్నింగ్ అవుతున్న ఫీలింగ్ మనకు అనిపిస్తుంటుంది, కానీ బల్బ్స్ అక్కడే ఉంటాయి. ఇవి ఒక రకమైనటువంటి శ్రేణి సంధానంలో కలపబడి ఉంటాయి. ఈ విద్యుత్ దీపాలన్నీ కూడా సమాంతర శ్రేణి అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వరుసలు ఉన్నటువంటి అన్నీ కూడా సమాంతర సంధానంలో అమర్చబడినటువంటి, మరి శ్రేణి సంధానంలో అమర్చబడినవి ఉంటాయి. అన్నీ రన్నింగ్ కావాలనే ఏం లేదు. చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ వాడిన అన్నీ కూడా వివిధ రంగుల్లో ఉన్నటువంటి లెడ్స్. ఇది ప్రధాన ద్వారం. ఇది బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ ద్వారాన్ని ఈ విధంగా అమర్చారు. వేల ఎల్ఈడీలు దీనికి వాడారు. వివిధ రంగులతో ఉన్నటువంటి ఎల్ఈడీస్ వాడారు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సిరీస్, ప్యారలల్ రెండు ఉన్నాయి. శ్రేణి సంధానము, సమాంతర సంధానం, రెండు రకాల లెడ్స్ను దీనిలో అమర్చడం జరిగింది.
ప్రస్తుతం మనం కరీంనగర్ మెయిన్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ నుంచి శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఈ పక్కన కమిషనర్ స్వామి కమిషనర్ ఈ అలంకారాలు చూస్తూ వెళ్తున్నాం. అక్కడ కనబడుతున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం ద్వారం. జిల్లా పాలనాధికారి కార్యాలయం. ఎంత అద్భుతంగా ఉంది టూరిస్ట్ కలెక్షన్. ఇది ఆలయం బయట వేసినటువంటి సెట్టింగ్ మాత్రమే. ఇది అదివో నిత్య నివాసమశీల మునులకు అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు అది మృక్కుడ ఆనందమయము అదిగో అందరివో.
కొన్ని లెడ్స్ లెఫ్ట్, కొన్ని లెడ్స్ రైట్ రొటేట్ అవుతున్నట్టు రకరకాలుగా ఈ తిరగడం లోపల ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ద్వారా ఉన్నటువంటి కొన్ని రూటర్ సిస్టమ్స్ అనేటువంటి పనిచేస్తాయి. శ్రీనివాసానము వెంకటేశానము శ్రీనివాసానము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. తర్వాత కీర్తన మా ఓలం లక్ష్మారెడ్డి గారు కీర్తనటువంటి మరో కీర్తన. ఆదర్శంగా అద్భుతమైన ప్రస్తుతం మన లక్ష్మారెడ్డి గారు